హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన జీప్ వాళ్ళ నుంచి 2024 జీప్ ర్యాంగ్లర్ రూబికాన్ ఫేస్ లిఫ్ట్ యొక్క డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. ర్యాంగ్లర్ అనేది మిడ్ సైజ్ ఎస్యూవీగా వస్తుంది విత్ 4 డోర్ ఫ్రంట్ ఇంజన్ 4-wheel డ్రైవ్గా. ఇది ఫస్ట్ లాంచ్ సిన్స్ 1986 నుంచి ఉంది. ఫస్ట్ జనరేషన్. సెకండ్ జనరేషన్ లాంగర్ వీల్ బేస్ 2007లో వచ్చింది. 2017లో థర్డ్ జనరేషన్ లాంచ్ అయితే ఇది 2024 ఫేస్ లిఫ్ట్ 4th జనరేషన్ మోడల్. కార్ యొక్క ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు చాసిస్ బాడీ ఆన్ ఫ్రేమ్ని యూజ్ చేస్తున్నారు. ఏఐఎల్ స్ట్రోమ్ ప్లాట్ఫామ్. జీప్ గ్లాడియర్ కూడా సేమ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు. ఈ కార్ యొక్క అసెంబ్లింగ్ అనేది టోల్డో అండ్ మన ఇండియాలోనే జరుగుతుంది, రాజ్కాన్ పూణే ప్లాంట్లోని. ఈ కార్ యొక్క ప్రాపర్ రైవల్ అనేది జీ వ్యాగన్ అండ్ డిఫెండర్కి అయితే వస్తుంది. ఈ కార్ యొక్క ధర గురించి మాడితే 2 వేరియంట్స్లో అవైలబిలిటీగా ఉంది. బేస్ మోడల్ అన్లిమిటెడ్ 67,65,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అవుతుంది. రూబికాన్ అయితే 71,65,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంది. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసి 5 లక్షల రూపాయల ప్రైస్ అనేది పెరిగింది. ఇక కలర్స్లో మనం చూస్తుంది వైట్ కలర్, దీంతోపాటు గ్రీన్, బ్లాక్, రెడ్ అండ్ క్లియర్ కోడ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా. న్యూ జీప్ ర్యాంగ్లర్ రూబికాన్లో మనకు మైనర్ కాస్మెటిక్ చేంజెస్ ఫ్రమ్ ద ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్తో పాటు న్యూ ఫీచర్స్ విత్ అడాస్తో పాటు లాంచ్ అయింది. జీప్ ర్యాంగ్లర్ ఎప్పుడు కూడా టాప్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్గా ఉంటుంది విత్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, కంఫర్ట్, సేఫ్టీ అండ్ బోల్డర్ లుక్స్తో పాటు. సో ఫ్రెండ్స్, మరి మీరు అడిగిన విధంగానే జీప్ ర్యాంగ్లర్ రూబికాన్ యొక్క డీటెయిల్డ్ వాకర్ అండ్ రివ్యూ అనేది మళ్ళీ ఒకసారి తీసుకురావడం అనేది జరిగింది. లాంచ్ అయిన వెంటనే మనకు డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ తీసుకొచ్చాను. సో మళ్ళీ ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ చాలామంది కామెంట్ చేయడం వల్ల మళ్ళీ తీసుకొచ్చాను. ఇలాగ మీరు కామెంట్ చేస్తుండండి, రెగ్యులర్ వీడియోస్ తీసుకొస్తుంటాను. కానీ కొత్త వేర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన ఒకటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్స్కి రెగ్యులర్గా వస్తాయి మన ఆటోమొబైల్ రివ్యూస్ అన్నీ కూడా. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి ఎంటర్ అయినాక కీస్ నుంచి స్టార్ట్ చేస్తే ఫ్రంట్ సైడ్ మనకు అన్లాక్, లాక్ అండ్ వెహికల్ స్టార్ట్ బటన్ ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ జీప్ లోగోతో పాటు చూడొచ్చు ఫ్రెష్ న్యూ డిజైన్ డీసెంట్ వెయిటెడ్ కీస్తో ఉన్నాయి. ఇంకో ర్యాంగ్లర్ ఫ్రంట్ డిజైన్స్ అనే బోల్డర్ లుక్స్తో పాటు ఫ్రంట్లో సిల్వర్ గ్రే ఫినిష్ ఇన్సర్ట్. సో ఆల్ బ్లాక్ గ్రిల్, రూబికాన్ 7-slate ట్రెడిషనల్ ఎయిర్ ఇంటేక్స్తో పాటు ఆరెంజ్ ఫ్రంట్ వ్యూ కెమెరా విత్ వాషర్. ఫ్రంట్ హెడ్లైట్ ఆటో హెడ్ ల్యాంప్, అప్డేటెడ్ ఎల్ఈడి హెడ్లైట్ సెటప్ అనేది చూడొచ్చు. రౌండ్ హెడ్ ల్యాంప్స్ డిజైన్ విత్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ ఫుల్ ఎల్ఈడీస్ విత్ స్లిక్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ డిజైన్స్తో పాటు హై బీమ్ అండ్ లో బీమ్ అసిస్ట్. ఫెండర్ మౌంటెడ్ టర్న్ ఇండికేటర్, రిఫ్లెక్టర్స్, యూనిక్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్, గ్రే బెజిల్స్తో పాటు ఫ్రంట్ ఎల్ఈడి ఫాగ్ లైట్స్, పార్కింగ్ సెన్సర్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్, టోయింగ్ హుక్. అలాగే మనకు యూనిక్ పవర్ డోర్ వెయిటెడ్ హుడ్ విత్ రూబికాన్ డెకల్స్. అలాగే ఫ్రంట్ విండ్షీల్డ్ క్లోజ్తో పాటు హోల్డర్స్. ఫ్రంట్లో హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా మనకు అకాస్టిక్ లామినేటెడ్ గొరిల్లా ఫ్రంట్ విండ్షీల్డ్ గ్లాస్ విత్ ఇంటిగ్రేటెడ్ యాంటీనా. ఇప్పుడు అడాస్ కూడా వచ్చింది. అడాస్లో మనకు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్ అండ్ అడ్వాన్స్ బ్రేకింగ్ కూడా ఉంది. ఫ్రంట్ ఫెండర్ ఫ్లేర్స్ బ్లాక్ హై క్లియరెన్స్ అనేది చూడొచ్చు. రూబికాన్ డైమెన్షన్స్లో 4.86 మీటర్ లెంత్, 1.93 మీటర్ బ్రెడ్త్, 1.86 మీటర్ హైట్, 3 మీటర్ వీల్ బేస్ ఉంటుంది. 237 గ్రౌండ్ క్లియరెన్స్, 2146 kgs కార్బ్ వెయిట్, 867 వాటర్ వెయిడింగ్ కెపాసిటీ వరకు ఉంది. సైడ్స్ నుంచి మేజర్గా 17 inches న్యూ అల్యూమినియం వీల్స్ విత్ బ్లాక్ పెయింటెడ్ అలాయ్ డిజైన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. బిఎఫ్ గుడ్ రిచ్ మడ్ టెరన్ ఆల్ టెరన్ టైర్స్ తీసుకున్నారు. ట్యూబ్లెస్ రేడియల్ విత్ 255/75 17 inches టైర్స్. లార్జ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్. ఫ్రంట్ సస్పెన్షన్ హెవీ డ్యూటీ కనెక్టెడ్ టు యాక్సిల్, స్వే బార్స్ అండ్ షాక్స్ అనేవి చూడొచ్చు మీరు అండర్ బాడీ నుంచి. కాయిల్ స్ప్రింగ్స్. ఫ్రంట్లో మనకు హ్యూజ్ ఫెండర్స్, రూబికాన్ డెకల్స్ ఆన్ ద హుడ్ ఓపెనింగ్ నాబ్స్. ఫ్రంట్ ఫెండర్ మనకు ట్రైల్ రేటెడ్ 4x4 బ్యాచింగ్, జీప్ బ్యాచింగ్, ర్యాంగ్లర్ బ్రాండింగ్. ట్రైల్ రేటెడ్ అంటే హెవీ ఆఫ్ రోడింగ్ కార్ అనర్థం. సైడ్ బ్లాక్ ప్లాస్టిక్ ORVMs విత్ ఎల్ఈడి బ్లింకర్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ బట్ 360 కెమెరాస్ మిస్ అనేవి అయ్యాయి ఈసారి కూడా. లామినేటెడ్ గ్లాసెస్, బాక్సీ టైప్ ఆఫ్ డిజైన్, డీసెంట్ విండో గ్లాసెస్, బ్లాక్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్, మాన్యువల్ లాక్ సిస్టమ్ విత్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్స్ ఫ్రంట్ డోర్స్. సైడ్ డోర్ ఇంజూసెస్, రగడ్ లుక్స్, రిమూవబుల్ డోర్స్ ఉంటాయి. అలాగే మనకు హెవీ గేజ్ ఆఫ్ క్లాడింగ్స్ టు ప్రొటెక్ట్గా చూడొచ్చు సైడ్ నుంచి. ఫుట్ స్టెప్ కూడా యాక్సెసరైజ్లో వేయించుకోవచ్చు. అలాగే ఫ్రంట్ అండ్ రేర్ మనకు ఫెండర్స్ కూడా మనకు హెవీ గేజెస్గా ఉన్నాయి. సేమ్ 17 inches న్యూ అలాయ్ డిజైన్. రేర్లో కూడా డిస్క్ బ్రేక్. రేర్ కూడా హెవీ డ్యూటీ మనకు కనెక్టెడ్ టు యాక్సిల్, స్వే బార్స్.
షాక్స్ అనేవి ఉన్నాయి మనకు, రేర్ యాక్సిల్, ఫ్యూయల్ ట్యాంక్, ఎగ్జాస్ట్, అండర్ బాడీ నుంచి చూడొచ్చు ఇలాగుంటుంది. ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి జీప్ ర్యాంగ్లర్ రూబికాన్ అనేది. తొందరలో మనకు జీప్ ర్యాంగ్లర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ కూడా రాబోతుంది. 0 to 62 సెకండ్స్లో రీచ్ అవుతుంది. ఇది కాంపిటీషన్ టు ఎలక్ట్రిక్ G63 రీసెంట్గా లాంచ్ అయింది కదా. అలాగే జీప్ ర్యాంగ్లర్ అనేది డైరెక్ట్ ప్రోగ్రెస్ ఆఫ్ వరల్డ్ వార్ 2 నుంచే ఉంది, త్రూ CJ సివిలియన్ జీప్స్ అని అంటారు, విలీస్ అండ్ అమెరికన్ మోటార్స్ నుంచి. 2004లో ర్యాంగ్లర్ లాంగర్ వీల్ బేస్ వర్షన్ని లాంచ్ అయింది. అదే అన్లిమిటెడ్ అండ్ 2 డోర్ కూడా అంటారు. 2007 నుంచి 4 డోర్ వర్షన్ కూడా వచ్చింది. 2008లో జీప్ వాళ్ళు ఎలక్ట్రిక్ జీప్ ర్యాంగ్లర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ని అన్వీల్ చేశారు. 64 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఇస్తుంది సింగిల్ ఛార్జ్లో. 2021లో ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ ఈవీ కార్ని కూడా అన్వీల్ చేశారు. 625 bhp పవర్, 1152 Nm ఆఫ్ టార్క్ విత్ 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తోటి. ఫ్రెండ్స్ ఒకసారి ర్యాంగ్లర్ రూబికాన్ ఒక రేర్ ప్రొఫైల్ నుంచి కూడా చూద్దాం. టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ విత్ స్పేర్ వీల్ కవర్ కూడా యాక్సెసరీస్లో ఉంటుంది. ఫుల్ సైజ్ అలాయ్ స్పేర్ వీల్తో పాటు స్పేర్ వీల్ ఇంటిగ్రేటెడ్ రివర్స్ కెమెరా. అలాగే మనకు టెయిల్ ల్యాంప్స్ వచ్చే వరకు రెక్టాంగులర్ షేప్ ఆఫ్ ఫుల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ డిజైన్స్ అనేవి చూడొచ్చు. ఆల్ ఎల్ఈడీస్ అనేవి ఉన్నాయి 3D ప్యాటర్న్ డిజైన్తో పాటు. అలాగే మనకు చంకీ రేర్ బంపర్, రిఫ్లెక్టర్, పార్కింగ్ సెన్సర్, హెలోజిన్ నంబర్ ప్లేట్ ల్యాంప్స్ అండ్ టోయింగ్ హుక్ కూడా చూడొచ్చు. స్టాండర్డ్గా సేమ్ 2-way పార్ట్గా ఓపెన్ అనేది అవుతుంది టెయిల్ గేట్ అనేది. స్పేర్ వీల్ పైన మనకు స్టాప్ ల్యాంప్ విత్ హిడెన్ వైపర్, డిఫాగర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హాట్ టాప్తో మనకు రూఫ్ టాప్ అనేది వస్తుంది. రండి ఒకసారి టెయిల్ గేట్ అనేది ఓపెన్ చేద్దాం. సైడ్ వేగా మనకు 2 పార్ట్గా చూడొచ్చు. ఫస్ట్ పార్ట్ అనేది హైడ్రాలిక్స్తో మనకు ఓపెన్ అవుతుంది. సేమ్ యాజ్ పైన ఇది మనకు గ్లాస్ది టాప్ యాంగిల్లో ఓపెన్ అవుతుంది. ఒక ర్యాంగ్లర్ ఒక బూట్ స్పేస్ అనేది ఆఫీషియల్గా చెప్పింది 533 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు ఉంటుంది. హ్యూజ్ ఇన్ ద సెగ్మెంట్, బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా వచ్చేసాయి మనకు 3 విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్స్తో పాటు. నీట్లీ ఇన్సలేషన్. లెఫ్ట్ సైడ్లో మనకు 12 watts పవర్ సాకెట్, రోలర్ కేజ్, థర్డ్ రో గ్లాసెస్. ఆల్పైన్ కొత్తగా సబూఫర్ కూడా హ్యూజ్ ఇన్ సైజ్ సెగ్మెంట్లో చూడొచ్చు. 60/40 స్ప్లిట్ సీట్స్తో పాటు. దీని కింద మనకు స్టోరేజ్ స్పేస్లో టూల్ కిట్ కూడా ప్రొవైడింగ్ అని చేస్తున్నారు వార్నింగ్ ట్రయాంగిల్స్తో పాటు. ఇది బూట్కి సంబంధించి ర్యాంగ్లర్ని. మళ్ళీ సేమ్ వేగా మనము క్లోజ్ చేయాలంటే గ్లాస్ పార్ట్ని ఇలా క్లోజ్ చేసుకొని సేమ్ యాజ్ ఇక్కడ సైడ్ బూట్ని క్లోజ్ చేయొచ్చు టెయిల్ గేట్. అండ్ లాట్ ఆఫ్ ఇండికేషన్స్ అండ్ బ్రాండింగ్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో మనకు ఫ్యూయల్ లిడ్ అనేది ఉంటుంది. లాక్బుల్ ఫ్యూయల్ క్యాప్ అనేది చూడొచ్చు. ప్రతిసారి 66 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. రెండు ఫ్రెండ్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా న్యూ ర్యాంగ్లర్ రూబికాన్ యొక్క ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అనేది అయిపోతుంది. ఎక్స్టీరియర్ బ్లాక్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫేస్ లిఫ్టెడ్ రూబికాన్ ఇంటీరియర్స్ మనకు ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్స్ విత్ ప్రీమియం క్యాబిన్ ప్యాకేజ్ ఫర్ రెడ్యూస్ విండ్ అండ్ రోడ్ నాయిస్ కోసం డిజైన్ చేయబడింది. డోర్స్ ఆర్ డీసెంట్లీ ఓపెనింగ్ అయి చూడొచ్చు. డీసెంట్ విండో గ్లాసెస్, టిల్టెడ్ డోర్స్ నుంచి సాఫ్ట్ టచ్ డోర్ ఆర్మ్రెస్ట్, రెడ్ స్టిచెస్, సిల్వర్ క్రౌన్ డోర్ హ్యాండిల్, నెట్టెడ్ మ్యాగజైన్ హోల్డర్స్, స్కఫ్ ప్లేట్. మనకి ఇందులో నాపా హైవేర్ లెదర్ ఆఫ్ బ్లాక్ విత్ రూబికాన్ రెడ్ యాక్సెస్ స్టిచింగ్స్తో పాటు సాఫ్ట్ టచ్ ప్రీమియం లెదరెడ్ ఫినిష్తో సీట్ కవర్స్ ఉన్నాయి. కంఫర్ట్ ఎలా ఉందని చూద్దాం రండి. ఎక్స్పెక్టెడ్ ల్యాక్ ఆఫ్ అండర్ థై సపోర్ట్, డీసెంట్ నీ రూమ్, స్కూప్డోడ్ మ్యాగజైన్ హోల్డర్స్తో పాటు మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్. హెడ్ రూమ్ అయితే ప్లెంటీ ఉంది. నా హైట్ 5.7కి చూడొచ్చు. సో డిఫరెంట్ ప్యాటర్న్ రూఫ్, మల్టిపుల్ 6 ఎయిర్ బ్యాగ్స్, రూఫ్ మౌంటెడ్ స్పీకర్స్ ఆల్పెనీ విత్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ హెడ్ రెస్ట్తో పాటు సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు విత్ కప్ హోల్డర్స్ అండ్ కీ హోల్డర్స్తో పాటు చూడొచ్చు. కంప్లీట్ సీట్ ఫోల్డింగ్, 3-point ప్రాపర్ సీట్ బెల్ట్ విత్ ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్. సో కంఫర్ట్ వైజ్ సెకండ్ రో అంతగా ఉండదు. ప్రాపర్ డెడికేటెడ్ ఏసీ వెంట్స్ విత్ పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి, స్విచెస్, ల్యాప్టాప్ చార్జర్స్, స్టోరేజ్ స్పేస్, మొబైల్ హోల్డర్. డాష్ వచ్చేసి ఫేస్ లిఫ్టెడ్ ర్యాంగ్లర్ రూబికాన్ ఇలా ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి విత్ హోల్డర్స్తో పాటు ఈజీ స్టెప్ ఇన్ అవ్వడానికి. ఆల్సో మనకి ఇక్కడ యూఎస్బీ అండ్ టైప్-C ఛార్జింగ్ బోర్డ్స్ కూడా ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. ఇది ఓవరాల్గా రేర్ సీట్స్ ఒక కంఫర్ట్ అండ్ కీ ఫీచర్స్ చూస్తాను రండి. మరి ఒకసారి మనం ప్యాసింజర్ సైడ్ నుంచి చూడొద్దాం. రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి. సేమ్ ఫస్ట్ లుక్ ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఫ్రంట్ ఇంటీరియర్స్ అనేవి చూడొచ్చు విత్ రూబికాన్ ఎంబ్రాయిడింగ్స్ ఆన్ ద సీట్స్ విత్ రెడ్ స్టిచింగ్స్ కాంట్రాస్టింగ్. డోర్స్ నుంచి సేమ్ డిజైన్స్ ఓపెనింగ్, లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ ఇస్తున్నారు ఫ్రంట్లో. ఇందులో మనకు ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్ సీట్స్ విత్ వెదర్ ప్రూఫ్ అండ్ ఇన్విటివ్ ఫిజికల్ కంట్రోల్స్ అండ్ సీట్స్ అనేవి ఇస్తున్నారు. రూబికాన్ ఎంబ్రాయిడింగ్ ఆన్ ద సీట్స్ విత్ రెడ్ స్టిచింగ్స్. డాష్లో మనకు డాష్ ప్యూర్ ర్యాప్ డస్ట్ అండ్ స్మజ్ రెసిస్టెన్స్తో పాటు చూడొచ్చు.
సాఫ్ట్ టచ్ మెటీరియల్, లాకబుల్ గ్లో బాక్స్ స్మాలర్గా ఉంది ఓన్లీ డాక్యుమెంటేషన్కి, అండ్ స్పీకర్స్ ఆన్ ద డాష్ విత్ హోల్డర్స్తో పాటు ఈజీ స్టెప్ అవ్వడానికి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉన్నాయి, ABS, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాగింగ్, యాంటీ థీఫ్ అలారం, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైజెస్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హిల్ డీసెంట్, హిల్ అసిస్ట్ విత్ HSA కూడా ఉంటుంది. జీప్ వ్రాంగ్లర్ ఎన్నో అవార్డ్స్ని కూడా గెలుచుకుంది, లైక్ 2009 బెస్ట్ రీసేల్ కార్ ఆఫ్ ద ఇయర్, 2011, 12, 13 బెస్ట్ కాంపాక్ట్ SUV, 2007 గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ హైయెస్ట్ యాటిట్యూడ్ అటెండ్, 2007 and 13 బెస్ట్ 4-wheeler అవార్డ్, 1997, 2007 and 2012 బెస్ట్ ఆఫ్ రోడర్ ఆఫ్ ద ఇయర్, 2008 Forbes Best 4-Wheeler Convertible and High Resale Value of Award, 2009 Business Week Magazine Best Iconic Car of 20 Years, 2018 Best Lowest Depreciation of First 5 Years of Car గా కూడా అవార్డ్స్ గెలుచుకుంది. రండి ఒకసారి మనం డ్రైవర్ సైడ్ నుంచి ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ ఎలా ఉంటుందని చూద్దాం. చూడొచ్చు మనకు న్యూ స్టీరింగ్ వీల్స్. డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి మనకు ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ORMs కంట్రోల్స్ ఉన్నాయి, కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్స్ అని మిస్ అయ్యాయి. లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్, 12-way ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ డైనమిక్ సీట్స్ అనేవి ఉంటాయి. ఫ్రంట్ సీట్స్లో మనకు లంబర్ సపోర్ట్ విత్ హీటెడ్తో పాటు హీటెడ్ స్టీరింగ్ వీల్ కూడా ఉంది. ఆటో హెడ్ ల్యాంప్ కంట్రోల్, హెడ్ లైట్స్ అండ్ క్లస్టర్ క్లోజింగ్ కంట్రోల్స్, 2 పెడల్స్, ఓన్లీ ఆటోమేటిక్లో వస్తుంది ఈ కార్ అనేది. రెండు ఒకసారి మనం స్టెప్ ఇన్ అయ్యి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్ అండ్ కంఫర్ట్ ఫీచర్స్ గురించి ఒకసారి మాట్లాడదాము. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది ఫ్రంట్ డ్రైవర్ సైడ్ నుంచి. వెహికల్ని స్టార్ట్ చేయాలంటే పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడే ఉంటుంది. ప్రెస్ చేయగానే మనకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ విత్ ఇండికేషన్స్తో పాటు జీప్ గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు క్లస్టర్లో. టెక్ నుంచి స్టార్ట్ చేసే న్యూ 12.3-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్ విత్ యూ కనెక్టెడ్ SOS ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ కేపబిలిటీస్తో పాటు వాయిస్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. 9 స్పీకర్ ప్రీమియం ఆల్పనీ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, 1 సబ్వూఫర్ విత్ 2D ఆడియో సిస్టమ్తో పాటు వచ్చింది. క్లైమేట్ కంట్రోల్స్, నావిగేషన్, అలాగే కనెక్టివిటీ ఫీచర్స్, బ్లూటూత్, వెహికల్ సెట్టింగ్స్ విత్ రివర్స్ కెమెరా, ఫ్రంట్ వ్యూ కెమెరాస్ అనేవి చూడొచ్చు మీరు ఇక్కడ. వెహికల్ స్టార్ట్ అవ్వాలి. అప్లికేషన్స్లో లైక్ రేడియో, మీడియా, ఆక్స్, ఆడియో సెట్టింగ్స్, కంఫర్ట్, డివైస్ మేనేజర్స్, కంఫర్ట్, అలాగే మనకి ఇవన్నీ ప్లెంటీ ఆఫ్ సెట్టింగ్స్, సాఫ్ట్వేర్ అప్డేట్ సెట్టింగ్స్, వెహికల్స్, USBs అండ్ ఇవన్నీ కూడా చూడవచ్చు మనకు సెట్టింగ్స్లో. ఇది మనకి కేటగిరీస్. పైన మనకు షార్ట్ కట్ వేజెస్ అనేవి కూడా చూడవచ్చు. మనకు టచ్ రెస్పాన్స్ కూడా చాలా చాలా బెటర్ అయింది అండ్ టచ్ స్క్రీన్ రెజల్యూషన్ కూడా ఇంప్రూవ్ అయింది HDగా. కంటిన్యూగా క్లస్టర్ గురించి మాట్లాడితే 7-inch డిజిటల్ క్లస్టర్ ఇంతకుముందు లాగానే సెంటర్లో స్పీడో, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, వెహికల్ ఇన్ఫో, ఆఫ్ రోడింగ్ ఇన్ఫర్మేషన్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫ్యూయల్ ఎకానమీ, ట్రిప్ ఇన్ఫర్మేషన్స్, స్టార్ట్ స్టాప్ ఇంజన్, ఆడియో, మెసేజెస్, అలాగే స్క్రీన్ సెటప్ అని చూడొచ్చు. స్క్రీన్ సెటప్లో సెంటర్, అప్పర్ లెఫ్ట్ అండ్ అప్పర్ లైట్ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. మనకు అనలాగ్లో టాకో అండ్ స్పీడోస్ చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్లో విత్ 4H, 2లో అండ్ 4లో కూడా మనకు అక్కడే ఇండికేషన్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అనే క్లస్టర్లో ఉన్నాయి. సెంటర్ కన్సోల్ AC వెంట్స్, ఇవన్నీ డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫిజికల్ బటన్స్ అనేవి చూడొచ్చు. ఒకసారి మీకు వెహికల్ స్టార్ట్ చేసి ఇంతకుముందు జనరల్ సెట్టింగ్స్ చూపేలే కదా, అప్లికేషన్స్లో వెళ్ళినట్టయితే కేటగిరీస్కి వెళ్ళి సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే సో ఇక్కడ మనకు లాంగ్వేజెస్ కానివ్వండి, టచ్ రెస్పాన్స్, మై ప్రొఫైల్, సేఫ్టీ అండ్ అసిస్టెన్స్, డేట్ అండ్ క్లాక్, అలాగే బ్లూటూత్, వాయిస్, నావిగేషన్ అండ్ కెమెరా సెట్టింగ్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అలాగే మనకు మ్యూజిక్ సెట్టింగ్స్ కానివ్వండి. దీంతోపాటు ఆఫ్ రోడ్కి సంబంధించి పిచ్ అండ్ రోల్ కూడా క్లియర్గా చూపిస్తుంది మీకు ఇక్కడే. అలాగే దాంతోపాటు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా మీరు ఇక్కడ నుంచి కూడా టచ్లో ఆపరేట్ చేయొచ్చు. ఫోన్స్ ప్రొజెక్షన్, కంఫర్ట్, నావిగేషన్ ఇవన్నీ కంట్రోల్స్. మనకి ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్స్, అలాగే బ్రౌజింగ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో స్టార్ట్, పార్కింగ్ సెన్సర్స్ ఆన్ అండ్ ఆఫ్, అలాగే మనకు స్క్రీన్ ఆఫ్. ఈ 4 కూడా పవర్ విండో కంట్రోల్ స్విచెస్. దాంతోపాటు మీడియా కంట్రోల్స్లో ఆక్స్, టైప్స్ అండ్ USB పోర్ట్స్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. సిగరెట్ లైటర్ అనేది అమెరికన్ కార్స్లో డెఫినెట్గా ఉంటుంది. ఇంకా మెయిన్ ఆఫ్ రోడింగ్ కంట్రోల్స్లో స్వే బార్ డిటెక్షన్ కంట్రోల్ ఇది మెయిన్, అండ్ రేర్ యాక్సిల్ కంట్రోల్, ఫ్రంట్ యాక్సిల్. దాంతోపాటు AUX 1, 2, 3, 4 ఇక్కడే బటన్ చూడొచ్చు. మెయిన్ ఇంకా న్యూ స్టైలిష్ ఆటోమేటిక్ గేర్ లివర్ విత్ జీప్ లోగో, లెదర్ నాప్ అండ్ గేర్ ఇండికేషన్స్తో పాటు ఇది వచ్చేసి ఆఫ్ రోడింగ్ గేర్ లివర్ మాన్యువల్గా అయితే ఉంటుంది. కప్ హోల్డర్, కీ హోల్డర్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఇంకా సాఫ్ట్ టచ్ సెంటర్ ఆర్మ్రెస్ట్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంది విత్ డ్యూయల్ సెంటర్ ఆర్మ్రెస్ట్ సిస్టమ్. ఇంకా న్యూ హీటెడ్ స్టీరింగ్ వీల్ తీసుకున్నారు లెదర్ రాప్తో విత్ రెడ్ స్టిచింగ్స్, జీప్ బ్రాండింగ్. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ అండ్ అడాస్ కంట్రోల్, లెఫ్ట్ సైడ్ ఆడియో, మీడియా కంట్రోల్స్ అండ్ క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్ అనేవి ఇస్తున్నారు. స్టీరింగ్ అడ్జస్ట్ అనేది ఇంకా మాన్యువల్గానే, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా చేసుకోవచ్చు. ఎలాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా లేవు. ఇండికేటర్ కంట్రోల్, రైట్ సైడ్లో వైపర్స్ కంట్రోల్ ఉన్నాయి. ప్లెయిన్ డాష్ డిజైన్, సాఫ్ట్ టచ్, ఆటో డిమ్మింగ్, IRVM. ఇక్కడ లైట్స్ కంట్రోల్స్ ఉండవు, సెంటర్లో ఉన్నాయి.
రూఫ్ టాప్ ఓపెన్ చేయాలంటే చాలా ఈజీ. లివర్స్ 4 ఓపెన్ చేస్తే 2 పార్ట్గా ఓపెన్ అవుతుంది రూఫ్ టాప్ అనేది. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటరీ మిర్రర్ లైట్తో పాటు డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటరీ మిర్రర్ లైట్తో పాటు ఉన్నాయి. సో మల్టిపుల్ 6 ఎయిర్ బ్యాగ్స్, సైడ్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఈ కార్ చాలామంది ఫ్యామిలీస్ కోసం అనుకుంటారు, కానే కాదు. ఈ కార్ ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్తో ఉంది కాబట్టి ఆఫ్ రోడింగ్ కార్ అనే మెయిన్గా చూస్ చేసుకోవాలి. ఇద్దరికి ఫ్రంట్ ప్యాసింజర్ కంఫర్టబుల్గా ఉంటుంది. రండి ఇంజన్ గురించి మాట్లాడదాం. ఈ కార్లో ఇంజన్ హుడ్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్ మాన్యువల్గా ఫ్రంట్ నుంచి ఓపెన్ చేయొచ్చు. కాకపోతే కీస్ అనేవి దగ్గరలో ఉండాలి, లేదంటే హార్న్ సౌండ్ అనేది చాలా పెద్దగా బీప్ సౌండ్ చేస్తుంది. ఇది సేమ్ 2 లీటర్ GME T4DI పెట్రోల్ ఇంజన్, 1995 cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 4 సిలిండర్స్ ఉంటాయి, 16 వాట్స్ తోటి 268 bhp పవర్, 400 Nm టార్క్ తీసేస్తుంది విత్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో. 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ వస్తుంది స్టాండర్డ్గా. మైలేజ్ 10 అంటారు, రియల్ వోల్లో 8 to 9 ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. ఆఫ్ రోడింగ్ సంబంధించి 2H, 4H, 4లో ఉన్నాయి. 4:1 లో గేర్ రేషియోతో పాటు రాక్ ట్రాక్ పార్ట్ టైమ్ ట్రాన్స్ఫర్ కేస్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ ఫ్రంట్ స్వే బార్ డిస్కనెక్ట్ అనేది అవుతుంది. ట్రూ లాక్ ఫ్రంట్ అండ్ రేర్ యాక్సిల్ లాకర్స్తో పాటు 240 AMP ఆల్టర్నేటర్స్తో పాటు రూబికాన్ అనేది అడిషనల్ రాక్ మోడ్ అనేది స్పెషల్గా వస్తుంది కార్కి. ఫ్రంట్ అండ్ రేర్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్స్ కూడా మాన్యువల్గా ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఇంజన్ గురించి. కుదిరితే నేను ఇంజన్ యొక్క సౌండ్ ఎలా ఉంటుంది అనేది కూడా వినిపిస్తాను. సో రూబికాన్ అనేది స్పెషల్లీ బెస్ట్ ఫర్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ కోసం విత్ హెవీ డ్యూటీ యాక్సిల్. రూబికాన్ మీనింగ్ అనేది ఎబిలిటీ ఆఫ్ రోడింగ్ విత్ కాన్ఫిడెన్స్ అని అర్థమంట. రూబికాన్ మెయిన్గా ఎక్స్పెన్సివ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫుల్లీ గేర్డ్ ఆఫ్ రోడింగ్ కార్ ఇది. స్టాండర్డ్ రూబికాన్ 3.6 లీటర్ V6 ఇంజన్ అనేది మోర్ పవర్ఫుల్ దెన్ స్టాండర్డ్ సహారా ఇంజన్. జీప్ ర్యాంగ్లర్ అనేది కూడాను యూనిక్ కైండ్ ఆఫ్ లగ్జరీని ఆఫర్ చేస్తుంది. డిఫరెంట్ బిట్వీన్ ర్యాంగ్లర్ అండ్ రూబికాన్ బేస్ అండ్ టాప్లో ఏంటంటే ఆఫ్ రోడింగ్ ఫీచర్స్, లో టైర్స్ అండ్ ఇంటీరియర్ ఫీచర్స్ అనేవి కొన్ని మిస్ అవుతాయి. ఇంకా డిసడ్వాంటేజ్ ఆఫ్ ర్యాంగ్లర్ రూబికాన్ ఏంటంటే లార్జ్ నాబీ టైర్స్ వల్ల నార్మల్ రోడ్స్లో కొంచెం ఇబ్బంది, లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ డిఫికల్ట్ ఫర్ రేర్ ప్యాసింజర్ కంఫర్ట్ ఫర్ లాంగ్ డ్రైవ్స్ అని అంటారు. లైఫ్ టైమ్ రూబికాన్ ఇంజన్ వచ్చేసి 2 to 4 lakhs కిలోమీటర్స్ ఆర్ 15 to 20 years అని అంటారు. రూబికాన్ బెటర్ దెన్ అన్లిమిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ ఫీచర్స్ అండ్ డిఫరెంట్ మెకానిజం సెటప్ అనేది ఉంటుంది. మైలేజ్ ఆఫ్ రూబికాన్ ది యావరేజ్ రియల్ వరల్డ్ 10 అని అంటారు. 2021 నుంచి జీప్ ర్యాంగ్లర్ రూబికాన్ అనేది మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. జీప్ మన ఇండియాలో ఇంత పాపులర్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైజింగ్ అనేది అన్రియల్గా ఉండడమే. ప్రజెంట్ మోడల్స్ ఆఫ్ జీప్లో మనకు కంపాస్, మెరిడియన్, గ్రాండ్ చిరోకీ అండ్ ర్యాంగ్లర్ అనేవి సేల్స్లో ఉన్నాయి. జీప్ ఫేమస్ మెయిన్లీ అడ్వెంచర్, కేపబిలిటీ అండ్ ఫ్రీడమ్ కోసమే డిజైన్ చేశారు. ఆంటోనియన్ ఫిలాసిక్ ప్రెజెంట్ CEO ఆఫ్ జీప్. గ్రాండ్ చిరోకీ అనేది బెస్ట్ సెల్లింగ్ SUV ఫ్రమ్ ద జీప్ వరల్డ్ వైడ్గా చూశాను. గ్రాండ్ వ్యాగనర్ అనేది లగ్జరియస్ జీప్ కార్లో ఒకటిగా ఉంటుంది. 1986 నుంచి 1995 మోడల్ ఆఫ్ జీప్ ర్యాంగ్లర్ అనేది బెస్ట్ కార్ అని అంటారు. జీప్ కార్స్లో చిరోకీ అండ్ కంపాస్ అనేవి డైలీ యూసేజ్కి చాలా బాగుంటాయి. ర్యాంగ్లర్ అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ ఫ్రమ్ ద జీప్. ర్యాంగ్లర్ ఆల్సో లాంగ్ డ్రైవ్స్ కూడా బాగుంటుంది ఫ్రంట్ ప్యాసింజర్కి. ఇక డిసడ్వాంటేజ్ ఆఫ్ జీప్ కంపెనీకి ఏంటంటే లో ఫ్యూయల్ ఎకానమీ, ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కార్స్, లో బూట్ స్పేస్ అనేవి ఉంటాయి, రోడ్ నాయిస్ అనేది వస్తుంది విత్ లెస్ ఇంజన్ ఆప్షన్స్ ఉండడమే. జీప్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే చాలామంది తెలియదు, ఇగోని ద జీప్ అని అర్థం. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, 2024 జీప్ ర్యాంగ్లర్ రూబికాన్ ఫేస్ లిఫ్ట్ యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. మరి రివ్యూ అని వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ఈ కార్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నైతే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ కూడా చేయవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా యాడ్ అనేది చేస్తున్నాను. సో ఈ కార్ని పర్చేస్ చేయాలంటే జూబ్లీ హిల్స్లో ఉన్న జీప్ షోరూమ్ని విజిట్ చేయొచ్చు. ఆర్ జీప్కి సంబంధించి మీరు ఏ కార్ని పర్చేస్ చేద్దామనుకున్న విజిట్ చేస్తే మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ అండ్ యాక్సెసరీస్ ఆర్ సూన్ డెలివరీస్ ప్లాన్ చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ అప్లై చేసుకుని సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండింగ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల రైడ్తో పాటు మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్ ఆర్ ఏ కార్ రివ్యూ కాల్ ఇమీడియట్గా కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాను.